నమస్తే, నేను ప్రియాంకర. సుప్రీంకోర్టు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె తప్పు చేసింది అని కోర్టు నమ్ముతుంది. కోర్టు నమ్మడమే కాదు, చాలా సాక్ష్యాలు బయటకు రావాల్సి ఉన్నాయి, చాలా విషయాలు తెలియాలి, కాబట్టి ఆవిడని విచారించండి అంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏం అవ్వబోతుంది? ఎందుకంటే దీనివల్ల ఇరుక్కునేది ఎవరు? గతంలో మనకు తెలుసు ఈ కేసు ఎవరి చుట్టూ తిరుగుద్ది అంటే వైఎస్ కుటుంబం చుట్టూ. మరి వైఎస్ కుటుంబం వల్లే శ్రీలక్ష్మి గారికి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చాలా మంది అంటారు. మరి ఇప్పుడు ఎవరికి ముప్పుగా మారబోతుందని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారికి సంబంధించిన కేసు గురించి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా నమ్మింది. ఇన్ని రోజులు ఏంటి అంటే కోర్టులో న్యాయం జరుగుద్దా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టే స్వయంగా నమ్మింది, ఆవిడ తప్పు చేసింది, ఆధారాలు చెప్తున్నాయి, విచారిస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తాయి, విచారించండి అని ఆదేశించింది. ఇప్పుడు ఎవరు బయటకు రాబోతున్నారు? ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇరుక్కోబోతున్నారు? దీని మీద ఇంట్రడక్షన్ లో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే వైఎస్ ఫ్యామిలీ చుట్టూ జరుగుతుందని చెప్పి. ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి కదా, వైఎస్ ఫ్యామిలీలో ఎవరైనా సరే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారా? ఇంతకాలం పాటు ఈ కేసు జరుగుతుంది కదా, అలాగే అనేక కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు కానీ, లేదంటే శాండ్ కేసు కానీ, ల్యాండ్ కేసులు కానీ ఉన్నాయి కదా, నెయ్యి కేసు కానీ, వీటిలో ఒక వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే ఈ కేసుల్లో ప్రధానంగా ఉన్నారా? ఉండరు. ఒకే ఒక కేసు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఇచ్చారు కిట్ ప్రో. ఆ ఒక్కటి తప్ప సూట్ కేసు కంపెనీలతో హవాలా బిజినెస్, మనీ లాండరింగ్ ఈ తప్ప ఇంకెక్కడైనా కేసుల్లో వాళ్ళు ఉన్నారా? ఉందెవరు? ఐఏఎస్లు. బెనిఫిట్ పొందింది ఎవరు అనేది అందరికీ తెలుసు. సో శ్రీలక్ష్మి కేసు ఇప్పుడు ఏమవుతుంది? సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, కిట్ ప్రోకో ఉంది ఈ కేసులో. క్యాప్టివ్ మైన్ అనేటువంటి పదం మీరు తీసేశారు. ఎందుకు తీసేశారు? ఈ క్యాప్టివ్ మైన్ తీసేయటం వల్లే కదా అతను బెనిఫిట్ పొందింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నులలో ఏమో సుమారుగా అనఫిషియల్గా అతను మైనింగ్ చేశాడు. అంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు అతను సంపాదించేదానికి సహకరించింది ఈవిడ. అప్పుడు గనుల శాఖ సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నారు ఈవిడ మైనింగ్ దానికి. మరి ఈవిడ సంతకం పెట్టే కదా ఆ ఫైల్లో ఉంది. ఇప్పుడు టెండర్లు వేసేటప్పుడు మైనింగ్ సంబంధించినటువంటి కొన్ని నామ్స్ ఫైల్ తయారవుతుంది. దాంట్లో క్యాప్టివ్ మైన్ అనే దాన్ని ఎందుకు తీసేశారు? క్యాప్టివ్ మైన్ అంటే ఏంటి? మీరు అక్కడ తవ్వేటువంటి ముడి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మీ పరిశ్రమలకే వాడాలి. కానీ గాలి జనార్దన్ రెడ్డి ఏం చేశాడు? చైనాకు ఎక్స్పోర్ట్ చేశాడు. ఐరన్ ఓర్ అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేశాడు. క్యాప్టివ్ మైన్ తీసేసినందువల్ల జరిగింది. అదే క్యాప్టివ్ మైన్ అనేది ఉన్నట్టయితే మీకు ఎక్స్పోర్ట్ అనేది ఉండేది కాదు కదా. క్యాప్టివ్ మైనింగ్లో మీకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే క్యాప్టివ్ మైన్ అనేది ఉంటుంది. ఈ క్యాప్టివ్ మైన్ అనేది తీసేసినందువల్లనే అతను బెనిఫిట్ పొందాడు. క్యాప్టివ్ మైన్ తీసేయటం వెనక్కినే కిట్ ప్రోకో ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి దీంట్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును కొట్టేయడానికి కుదరదు, ఖచ్చితంగా విచారించి తీరాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఖరాఖండిగా తీర్పిచ్చేసింది. ఎందుకు? ఈవిడ డిశ్చార్జ్ పిటిషన్ వేసింది, నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అని చెప్పి పిటిషన్ వేసింది ఈవిడ. ఎందుకు వేసింది? హైకోర్టు ఈ కేసు నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది, తెలంగాణ హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు ఉన్నటువంటి జడ్జి పక్కాగా ఈ కేసులో ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు విచారించండి అని చెప్పి మీరు పోయి హైకోర్టులో మీరు వాదనలు వినిపించండి అని చెప్పి హైకోర్టుకు మళ్ళీ ఎండర్ చేసింది. హైకోర్టుకు ముట్టిగా వేసింది, మీరు చేసిన తప్పు, దాంట్లో ఎవిడెన్స్ ఉంది, మళ్ళీ విచారించండి, మీరు ఈ కేసును విచారించాల్సింది, విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏం నడిచిందో తెలుసుకొని శిక్ష వేయండి అని చెప్పి చెప్పింది. శ్రీలక్ష్మి గారు కూడా ఇల్లు వచ్చారు జైలుకి. అవును, జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇల్లు వచ్చారు ఈవిడ కూడా. అందుకే 2019లో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారికి పదోన్నతి కల్పించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశారు ఆవిడ్ని.
ఆవిడికి న్యాయం ఆయన చేశాడు, చేయాల్సింది చేసేసాడు ఆయన పరంగా. చట్ట ప్రకారం అది ధర్మం కాకపోయినప్పటికీ కూడా ఆయన కోసం జైలుకి వెళ్ళొచ్చినటువంటి మహిళా అధికారిగా భావించారో, లేదంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కోసం వెళ్ళి త్యాగం చేసిందని చెప్పి భావించారో, ఆవిడకైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలీదు, ఎప్పుడు మేము కలుసుకోలేదని అంటారు. ఆయన ఎవరు తెలియదు అని అంటారు గాలి జనార్దన్ రెడ్డి గారు. రాష్ట్రం అంతా తెలుసు ఆయనకి. చాలా మంది గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బెంగళూరులో కలిసి వ్యాపారాలు చేస్తారు. ఈ మైనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి చేసుకుంటారు అనేది అందరూ తెలుసు. తర్వాత బిల్ అని చెప్పేసి ఒక ఐరన్ ఓరుకు సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి పెట్టడానికి శంకుస్థాపన చేశారు కడపలో. ఆ కడప శంకుస్థాపన కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ వేదిక మీద గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తారు. బహుశా ఇవాళ కూడా వీడియోలు ఉంటాయి. కానీ మేము ఎప్పుడు ఎదురుపడలేదు, మేము ఎప్పుడు చూడలేదు, అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడు కేసు ఈ కిట్వోకో అనేది ఎస్టాబ్లిష్ అయింది, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. అసలు ఓబులాపురం మైనింగ్ సంబంధించి ఇష్యూ ఏంటి? ఈయన అనంతపురంలో మైనింగ్ సంబంధించి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చినటువంటి క్రమంలో బోర్డర్ అనేది నిర్ధారిస్తారు. ఈ బోర్డర్ని అతిక్రమించేసి అటవీ భూములు ఉంటే అటవీ భూముల్లో కూడా మైనింగ్ చేసేసారు. ఆ తర్వాత అటు కర్ణాటకలో కూడా ఎంటర్ అయ్యారు అనేది అప్పుడు వివాదం. ఒకటి కాదు, క్యాప్టివ్ మైన్ తీసేసినందువల్ల ఆయన ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా కంపెనీ పెట్టి ఐరన్ ఓర్ అక్కడే ఉపయోగించాలి. స్థానికంగా మనకి ప్రకృతి సంపద ఏంటంటే అందరిది, మీది నాది ప్రజలది అందరిది. ఈ మన భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది, మన భారతదేశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరిది, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉంటారో వాళ్ళందరిది కూడా. అందుకే కేంద్ర పరిధిలో ఇవన్నీ ఉంటాయి. కేంద్ర పరిధిలో ఈ రూల్స్ అన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనకి ఈవెన్ డాక్యుమెంట్ రాసేటప్పుడు కూడా మీరు ఏదైనా ల్యాండ్ కొన్నారనుకోండి, ల్యాండ్ కొన్నప్పుడు కూడా దాంట్లో ఏదన్నా గనులు పడ్డా, నిధి నిక్షేపాలు పడ్డా అది ఖచ్చితంగా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని చెప్పేసి ఉంటుంది. అవును సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? నిధి నిక్షేపాలు అనేది దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి సంపద. ఈ ప్రకృతి సంపద అనేది ఎవరికో ఒకరికో ఇద్దరికో చెందాల్సిన సంపద కాదు. అది అందరికీ సంపాదించినటువంటి సంపద, దేవుడు ఇచ్చినటువంటి సంపద. అది అందరికీ చెందాలి అది. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఇక్కడ జరిగింది కొందరికే జరిగింది. సో కాబట్టి ఇదంతా నిబంధనలకు విరుద్ధం. అందుకే సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది, హైకోర్టుకి వేసింది, అలాగే శ్రీలక్ష్మి గారికి ముట్టికాయలు వేసి, నీ కేసుని నువ్వు తప్పించుకోవడానికి లేదు, నువ్వు ఈ కేసులో ఉన్నావు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు పోయి హైకోర్టులో మళ్ళీ విచారణ ఫేస్ అయ్యి అని చెప్పింది. హైకోర్టుకు వస్తారు. హైకోర్టుకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత నీ బెయిల్ మీద ఉంది, ఆవిడ బెయిల్ని కొట్టేసి మళ్ళీ జైలుకి పంపిస్తుంది. జైలు పంపించే అవకాశం ఉంది వాదనలు కనుక. ఇంకే వాదనలు ఏముంటాయి? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పేసింది నిన్న ఆధారాలు ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముంది? హైకోర్టు బెయిల్ కొట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు. బెయిల్ కొట్టేసే అవకాశాలు ప్లస్ సిబిఐ కనుక వాదనలు గట్టిగా వినిపించింది అనుకో, పూర్తికాలం పాటు జైలుకి పోమని చెప్తారు. ఈ లోపల ఎలాగో ఆవిడ రిటైర్ అవుతారులా ఉంది, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం. సో రిటైర్ అయినా కానీ ఆవిడ జైలు జీవితం అనుభవించాల్సింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఐఏఎస్లు అనే వాళ్ళు ప్రకృతి సంపదని, ప్రజా సంపదని కాపాడాలి, వాళ్ళ బాధ్యత అది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పారు. సో అందుకే వైఎస్ ఉన్నప్పుడు 5-6 ఐఏఎస్లు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐఏఎస్లు కొంతమంది ఏమో యూఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో జైల్లో ఉన్నారు. సో కాబట్టి అంతిమంగా ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ విధుల్ని రాజ్యాంగపరంగా చట్ట ప్రకారం చేయాలి, లేదంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.